14వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. స్లో చేయండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షాలు గల మా ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని ప్రజలమైన మనము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, శోధనలు, కోకొల్లలు బహిరంగంగా కంటికి కనబడుతున్నవి చాలా కొద్దివి అయితే, కంటికి కనబడకుండా ఎన్నో విధాలుగా దుష్టుడైన సైతాను వాడి అనుచరులతో మన మీద అటాక్ చేస్తూ మనలను సంపరుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము దిక్కుదోచక ఎందువల్ల ఇలా జరుగుతుందనేది అర్థం చేసుకోలేక సతమతమైపోతూ కృంగిపోతూ ఆదరణ లేక తలబట్టుకొని కూర్చుంటున్నటువంటి రోజులు, ఏమి చేతగాని వాళ్ళ వలె అలా ఉండిపోయి పతనమైపోతున్నటువంటి పరిస్థితులు, కొంతమంది ప్రాణాలు తీసేసుకొని మనకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి వారు ఎంతోమంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము మన దేవుడైన యెహోవాను గురించి, మన ప్రభు అయిన యేసయ్యను గురించి మనం ఎంత బాగా తెలుసుకోగలుగుతామో, మనమెవరము, మన దేవుడు ఎవరు, మనమెవరము, మన దేవుడు ఎవరు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి, ఆయన బిడ్డలకు ఆయన సహాయం చేసే విధానాలు, పద్ధతులు ఎంత గంభీరమైనవి, అసాధ్యమైనవి ఆయన సాధ్యం చేసేటటువంటి ఆ పరిస్థితులు ఎలాంటివని మనము తెలుసుకోగలిగినప్పుడు, మనము ఈ అల్లకల్లోల లోకంలో సముద్రములో ఉన్న అలజడి వలె సుడిగుండాలలో పడవ చిక్కుకున్నట్టుగా, అలల తీవ్రతకు ముందుకు పోలేనటువంటి ఓడలాగా, నావలాగా, గాలి తుఫాను పొంగులు చేత మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో హల్లెలూయా
మన దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు, ఇవన్నీ మనము ఎంత బాగా తెలుసుకుంటామో అంత ధైర్యంగా మనము ఉండగలుగుతాం, అంత ధైర్యంగా ముందుకి కొనసాగగలుగుతాం. గమ్యానికి దేవుని యొక్క సహాయంతో మనము చేరగలుగుతాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినండి. 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలు దేవుడు, దేవుని ప్రజలు దేవుడు తన ప్రజలను ఎడబాయువాడు కాడు. మనము మన పితరుల చరిత్రలు మనం బాగా చూస్తే ఇశ్రాయేలీలను దేవుడు తనకు ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. చప్పలు కొట్టు దేవుని మహిమపడుతుంది. ఇశ్రాయేలీలను తనకు ప్రజలుగా, తన కొరకు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలను ఆయన ఎడబాయుడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు ఎంత నమ్ముతారో అంత ధైర్యంగా ఉండగలుగుతారు కదా. ఎందుకని? వారు ఆయన ప్రజలను ఆయన ఎడబాయుడు అని వాళ్ళకి దృఢంగా తెలిసిపోయింది, దృఢంగా వాళ్ళు నమ్ముతున్నారు అన్నప్పుడు వాళ్ళు చాలా నిర్భయంగా, వాళ్ళు ధైర్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉండగలుగుతారన్నమాట. రెండవది, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఈ స్వాస్థ్యము అన్నప్పుడు దీంట్లో ఇశ్రాయేలీలే కాకుండా మనం కూడా ఉన్నామన్నమాట. ఈ స్వాస్థ్యంలో ఇశ్రాయేలీలే కాకుండా మనం కూడా ఉన్నాం. అంటే ఇశ్రాయేలీలను కూడా దేవుడు తనకు స్వాస్థ్యముగా, సొత్తుగా ఏర్పరచుకున్నాడు అన్నమాట. అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనలను కొని ఆయన మనలను తన సొత్తుగా, స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసించారో వాళ్ళందరూ, యూదులు కానీ, ఇశ్రాయేలీలు కానీ, అన్యులు కానీ, ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ యేసుక్రీస్తును విశ్వసించినంత మాత్రాన వాళ్ళందరూ దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుని యొక్క సొత్తుని, స్వాస్థ్యాన్ని ఆయన విడనాడువాడు కాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సొత్తుగా, దేవుని స్వాస్థ్యముగా మనము చేయబడ్డాం. దేవుడు కొనుక్కున్నాడు తన స్వరక్తాన్ని ఇచ్చి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన స్వాస్థ్యమైన నిన్ను నన్ను, ఆయన కొనుక్కున్న సొత్తు అయినటువంటి నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టడు, విడనాడడు. ఈ విషయం కూడా మనకు దృఢంగా నమ్మకం ఉండాలి. హల్లెలూయా. ఆయన మనలను విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా. ఇది స్థిరంగా మనకు విశ్వాసం ఉన్నట్లయితే దేనికి కూడా మనము భయపడం. దేవుడే విడనాడడు, ఎడబాయుడు అన్నప్పుడు, ఆయనే మనలను చూసుకుంటాడు అన్నప్పుడు ఇంకెవరు ఏం చేయగలుగుతారు? దేవుని కంటే పరాక్రమం కలిగిన వాడు, దేవుని కంటే శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు భయపడాలి. దేవుని కంటే ఎవరున్నారు పరాక్రమం కలిగిన వాళ్ళు? ఎవరు లేరే. దేవుడు ఒక్కడే సర్వశక్తి కలిగిన యెహోవా. హల్లెలూయా. ఆయన కంటే శక్తి గల వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ విషయాన్ని మనం నమ్మినట్లయితే ఎలాంటి పరిస్థితులు చుట్టుముట్టినా సరే, అందుకనే మనము ఇజ్రాయేల్ రాజుల చరిత్ర, యూదా రాజుల చరిత్ర మనం చూసినప్పుడు వారి యొక్క సైనిక బలముకు మించినటువంటి సైన్యము, శత్రు సైన్యాలు వచ్చినప్పుడు కేవలము దేవుడు వాళ్ళని తన దూతను పంపి హతమార్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇజ్రాయేలులకు శక్తికి మించినటువంటి శత్రు సైన్యాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యాల కంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి
గుర్రాలు రథాల కంటే శత్రురాజుల యొక్క సైన్యము రథాలు అత్యధికంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు, దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు, దేవుడు మన పక్షాన ఉన్నారని చెప్పి నమ్మినటువంటి వాళ్ళు దేవుని సహాయంతో భయంకరమైనటువంటి శత్రు సమూహాలను వాళ్ళు ఘనంగా జయించారనమాట. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క 14వ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము మొదట దేవుని ప్రజలమని, దేవుని సొత్తని మనకు ఒక విశ్వాసం ఉండాల. హల్లెలూయా. మొదట. రెండవది, దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యమైనటువంటి ఆయన ప్రజలమైన మనలను ఆయన విడవడు, ఎడబాయుడు అని చెప్పి నమ్మకం ఉండాలి. అప్పుడు చాలా నిర్భయంగా మనము ఉండగలుగుతాం. హల్లెలూయా. కొన్ని లేఖనాలు మనం దేవుని సొత్తు, దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని ప్రజలు అనే దాన్ని బలపరుస్తూ ఉన్నాయి కొన్ని లేఖనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమైన. ఇవి మన హృదయాల్లో ఎప్పుడు స్థిరంగా ఉండాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఈ విషయాలు మనం తెలుసుకో ఉండాలి. అప్పుడే మనం చాలా ధైర్యంగా, విశ్వాసంగా, నిరీక్షణతో ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చివరి వచనం, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. చూసారా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడ్డామంట. హల్లెలూయా. దేవుడు విలువ పెట్టి కొన్నాడంట. ఏం విలువ పెట్టి కొన్నాడు? అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చప్పలు కొట్టి దేవుని మహింపండి. చూసారా, ఏంది విలువ పెట్టి కొన్నాడంటే? ఏం పెట్టాడంట? దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. యేసు ప్రభువులో ఉన్న రక్తము దేవుని రక్తం ఒకటే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అంటే యేసు ప్రభు రక్తము దేవుని రక్తము, దేవుని రక్తం యేసయ్య రక్తం. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. కాబట్టి నీవు నేను ఎవరమైనామంటే దేవుడు తన స్వరక్తాన్ని వెలగా ఇచ్చి కొన్న సంఘమై ఉన్నావు. ఒకవేళ నీ సొత్తు, నీ స్వాస్థ్యాలని నువ్వు పోగొట్టుకుంటావేమో, బలము లేక, కాపాడుకోలేక. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. మానవులు వారి యొక్క బిడ్డల్ని పోగొట్టుకోవచ్చు. భర్త తన భార్యను పోగొట్టుకోవచ్చు, భార్య తన భర్తను పోగొట్టుకోవచ్చు రక్షించుకోలేక. శత్రువుల బారిన కానీ, వ్యాధుల బారిన పడినప్పుడు కానీ, ఎలాంటి పరిస్థితులైనా మానవులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. సమస్తము సాధ్యం. కాబట్టి నీవు నేను దేవుని సొత్తు, దేవుని ప్రజ, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి స్వాస్థ్యమని మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా. ఆయన చేతుల నుంచి ఎవరు నిన్ను అపహరించలేరు, నీ బిడ్డల్ని అపహరించలేరు, మనం కలిగి ఉన్న వేటిని కూడా అపహరించలేరు. అందుకనే మనము మన బిడ్డలు ఆయన మందలోని గొర్రెలుగా
గొర్రె పిల్లలుగా మనం ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చప్పలు కొట్టి దేవుని మహింపండి. యేసు ప్రభు చేతిలో ఉన్నారు అన్న తండ్రి చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టి. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నా గొర్రెలను నా చేతుల్లో నుంచి ఎవ్వరూ అపహరింపలేరు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. హల్లెలూయా. అందరికంటే గొప్పవాడంటే శక్తి సామర్థ్యాలు ఎంతమంది కలిగి ఉన్నారో వాళ్ళందరికంటే గొప్పవాడు, అన్నిట్లో గొప్పవాడు. అనంత శక్తి, అనంత జ్ఞానము, హల్లెలూయా, అనంత ప్రభావం, అనంత మహిమ, అన్నీ అనంతమే. అనంత ప్రేమ అంటే కొలవలేదు. అనంతం అంటే కొలవలేనిది అని అర్థం. అనంతం అంటే అంతమే లేదు దానికని. అలాంటి గొప్ప దేవుని చేతిలో మనం ఉన్నామని నమ్మినట్లయితే, హల్లెలూయా, ఇక మనం భయపడాల్సిన అవసరం ఉంటుందా? ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి చేతుల్లో నుంచి ఎవ్వరూ అపహరించలేరని. కాబట్టి భయపడాల్సిన అవసరమే ఉండదు. అయితే మనం ఆయన గొర్రె పిల్లలుగా ఆయన స్వరాన్ని వింటూ ఆయన్ని వెంబడించే వాళ్ళుగా ఉండాల. హల్లెలూయా. ఎట్లా? ఆయన స్వరాన్ని వింటూ ఆయన్ని ఇక వేరే వాళ్ళని వెంబడించకుండా. ఈ లోకంలో అనేక మంది నానా విధాలుగా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటారు. దుష్టుడైన అపవాది కూడా అనేక పద్ధతుల ద్వారా, అనేక సంస్థల ద్వారా, అనేక మతాల ద్వారా, అనేక మత సిద్ధాంతాల ద్వారా, అలాగే ఆనాడు యోధా మత సిద్ధాంతాల ద్వారా యేసు ప్రభు దగ్గరికి యూదుల్ని రానికుండా జరిగిందన్నమాట. కాబట్టి మత సిద్ధాంతాలు, అలాగే క్రైస్తవ మత సిద్ధాంతాలు కూడా క్రీస్తు దగ్గరికి రానివ్వవు. అందుకని ఏ మత సిద్ధాంతాలనైనా దుష్టుడు వాడుకొని మనలను క్రీస్తు దగ్గరికి, క్రీస్తు చేతుల్లోకి రాకుండా చేయగలడు. మన క్రైస్తవ సిద్ధాంతాలను కూడా, క్రైస్తవ మత ఆచారాలను కూడా తీసుకొని వాటిని ఆసరా చేసుకొని క్రైస్తవులమైన మనలను క్రీస్తు దగ్గరికి, క్రీస్తు ద్వారా కలిగిన స్వాతంత్ర్యాన్ని అనుభవించనీయకుండా చేస్తాడు. అనేక కట్టుబాట్లు అంటాడు, వాటిలో పెట్టేసి బంధించేస్తాడనమాట. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనము స్వతంత్రులము అయ్యాము కదా. హల్లెలూయా. కాబట్టి వాడు అనేక విధాలుగా వాడు మనలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే మనము ఎవరి స్వరాలంటే వాళ్ళ స్వరాలు వినకూడదు. మన ప్రభు అయిన యేసయ్య స్వరాన్ని మనము వినాల. హల్లెలూయా. యేసయ్యనే వెంబడించాల, అంతం వరకు ఆయన వెంబడించాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం ఇలా చెప్తుంది. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఎక్కడి వరకు? యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చో ఉన్నాడంట, అక్కడికి. హల్లెలూయా. ఆ కింద వచనాలు చదివితే చదువు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చప్పుడు కొట్టి మైపడ్డాం. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువే గొప్ప మాదిరి అన్నమాట. ఆయనను చూస్తూ మనము నడిచినప్పుడు కుడి ఎడమలకు పోకుండా ప్రభు యొక్క అడుగుజాడలు నడిచినప్పుడు ప్రభు వెళ్ళినటువంటి ఆ శ్రేష్టమైన స్థలానికి మనం కూడా వెళ్ళిపోతాము. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు మనము విశ్వసించాలి. మొట్టమొదట మనం ఎవరము, మన ప్రభువు ఆయన ఎవరు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన ప్రేమ, ఆయన వాగ్దానాలు. హల్లెలూయా. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం. మనం ఆయన ప్రజలము, ఆయన సొత్తైన ఆ ప్రజలము. మనము విడిచిపెట్టబడము. దేవుడు మనలను విడనాడడు, మనలను ఎడబాయుడు. హల్లెలూయా. రెండవదిగా 15వ వచనం కీర్తనలోకి రండి. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. హల్లెలూయా. నీతి లేని ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా తీర్చలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో నీతిని స్థాపించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడంట. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా ఈ మాటలు రాస్తున్నాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును అంటే ఇది యేసుప్రభువుల వారి ద్వారా జరగాల్సిందన్నమాట. ఇది యేసుప్రభు రాకముందు ఎవరి ద్వారా కూడా ఇది జరిగేదానికి ఆస్కారం లేదు. అందుకని 45వ కీర్తనలో మనం చూస్తే 4వ వచనంలో మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 45వ కీర్తన 4వ వచనం. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. ఎవరికి చెప్పబడుతుందో తెలుసా ఇది? చూడండి మొదటి నుంచి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది.
కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. హల్లెలూయా. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. ఎవరైనా నరులలో అతి సుందరుడుగా పుట్టినవాడు ఎవరైనా మన ప్రభు అయినా. కాబట్టి ఈ లోకంలో నీతి లేకుండా అందరూ పాపులై ఉన్నప్పుడు ఈ లోకంలో నీతిని స్థాపించడానికి పరలోకం నుంచి పంపబడినటువంటి ఒకే ఒక వ్యక్తి మానవుడిగా జన్మించినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆయనే నీతిని స్థాపించే దేవుడని, ఆయనే న్యాయ తీర్పు తీర్చే దేవుడని వ్రాయబడింది. ఎప్పుడైతే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు స్థాపించిన నీతిని అనుసరిస్తామో మనకు గొప్ప మేలు కలుగుతుందంట. హల్లెలూయా. అదే 94వ కీర్తనలోకి రండి. మరలా, నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. హల్లెలూయా. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్థాపించినటువంటి నీతిని, న్యాయ తీర్పును యథార్థ హృదయులందరూ అనుసరిస్తారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము యథార్థ హృదయులమై మన ప్రభువైన యేసయ్య స్థాపించినటువంటి నీతిని, న్యాయ తీర్పును అనుసరించినట్లయితే, హల్లెలూయా, యథార్థవంతులమై అనుసరించినట్లయితే 84వ కీర్తన 11వ వచనం చివరి భాగాన్ని బట్టి మనకు ప్రతి మేలు జరుగుతుంది. ఎవరో ఒకరు గట్టిగా స్పష్టంగా చదవండి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. కాబట్టి దేవుడు నీతి లేని ఈ లోకంలో, పరిశుద్ధత లేని ఈ లోకంలో, న్యాయమే లేని ఈ లోకంలో, అక్రమము అన్యాయముతో నిండిన ఈ లోకంలో తన ఏకైక కుమారుని క్రీస్తును పంపించి నీతిని స్థాపించి న్యాయ తీర్పును స్థిరపరిచి దానిని అనుసరించమని దేవుడు సెలవిస్తే, ఎవరైతే యథార్థంగా దాన్ని అనుసరిస్తారో, వారికి దేవుడు ప్రతి మేలు దయచేస్తాడు. హల్లెలూయా. యథార్థవంతులు కాకపోతే ఏ మేలు కూడా నీవు పొందుకోలేవు. అబద్ధాల జనకుడైన సైతానికి చోటిచ్చి నీ బ్రతుకంత అబద్ధాలమయమైనప్పుడు నీవు మేలు పొందుకోకపోగా నీవు భయంకరమైన కీడు అనుభవించే ప్రమాదం వచ్చేస్తుంది. అయితే నువ్వు యథార్థవంతుడవై దేవుడు స్థాపించినటువంటి నీతిని గనక అనుసరిస్తే, ఆయన స్థాపించిన న్యాయ తీర్పును అనుసరిస్తే, గైకొంటే నీ జీవితంలో ప్రతి మేలు నీవు అనుభవిస్తావు. మరొకసారి చప్పలు కూడా దేవుని మహిమపడుతుంది. హల్లెలూయా. అబద్ధికులు ఏ మేలు పొందుకోలేరండి. దయచేసి చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తున్న సత్యం ఇది. నీ జీవితంలో యథార్థంగా ఉండు. బ్రతకలేకపోయినా కూడా యథార్థంగా ఉండు. హలో, తినడానికి లేకపోయినా సరే, ఎలాంటి దీన స్థితి, దరిద్రత పరిస్థితి అయినా సరే యథార్థంగా ఉండు. దేవుడిచ్చిన దాంతో తిని తృప్తిగా ఉండు. ఒకవేళ అన్నం దొరకలేదా, పస్తుండి ప్రార్థన చేయి. దీనుల ఎడల కృప చూపించే దేవుడు దర్శించక మాంతాడా?
ఆకలితో కడుపు కాల్చుకొని దేవుని స్తుతించేటప్పుడు ఆయన జాలి లేనివాడా, కరుణ లేనివాడా, కటాక్షం లేనివాడా, నీవు పస్తుండి పాపానికి ఒడిగట్టకుండా, యథార్థతను విడిచిపెట్టకుండా, సత్యాన్ని ధరించుకొని దేవుని వైపు చూచి ఆకలితో ఆహారం లేక నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు నిన్ను చూచి కనికరించలేని దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉందంట. హల్లెలూయా. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్గా. జాలి, దయ, కనికరాలు గల దేవుడు దరిద్రుల కోసం వచ్చాడు. వాళ్ళు ధనవంతులుగా చేయడానికి దరిద్రుడుగా వచ్చాడని బైబిల్ చెబుతుంది. అంత గొప్ప దేవుడు నిన్ను కనికరించుకుంటూ ఉంటాడా? ఎందుకు అనేక మంది నశించిపోయారు, నశించిపోతున్నారో తెలుసా? అబద్ధాలు చెప్పి 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 మోసం చేసి 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 సంపాదించి గొప్పవాళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా అవరు. అందరూ ఒక రోజున కట్టకట్టాలు వెనక ఉండాల్సిందే. ఒకవేళ ప్రభుత్వానికి చట్టానికి చిక్కకపోతే దేవుని చట్టానికి చిక్కుతారంతే. ఒకవేళ ప్రభుత్వం లోకం యొక్క చట్టానికి దొరకకుండా తిరగచ్చు, వేరే దేశాలకు పారిపోయి దాక్కోవచ్చుగాక. ఆకాశమందున్న దేవుడు చూస్తాడంట, పాతాళ మందు దాక్కున్న దేవుడు చూస్తాడంట. ఎక్కడున్నా దేవునికి తెలుసు. ఎవరు అబద్ధాలతో సంపాదించి సుఖంగా ఉన్నారు చెప్పండి? అసలు వాళ్ళు భూమి మీద ఉన్నారో చెప్పండి? ఎవరైనా యథార్థవంతులు, నీతిమంతులు భూమి మీద కనబడతారు. వాళ్ళ సంతానం కనబడుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. వాళ్ళ సంతానం కనబడుతుంది అంతే. దేవుడు విడిచిపెట్టడు. 37వ కీర్తన 25వ వచనం చదివితే దావీదు రాజు అక్కడ ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమ. నీతిమంతులను విడవడు ఆయన. యథార్థవంతుల సంతానాన్ని, నీతిమంతుల సంతానాన్ని విడవడు. వాళ్ళని భిక్షమెత్తుకునేటట్టు చేయడు. ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళ భూమి మీద ఉంటారు. వాళ్ళ ఎవరయ్యా ఈ సంతానం అంటే ఫలానా ఫలానా ఫలానా. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారంటే ఎవరయ్యా వీళ్ళ సంతానం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఎలా చెప్పుకుంటున్నారో ఆ విధంగా ఈ భూమి మీద నీవు నేను మనము యథార్థవంతులమై నీతిని స్థాపించిన ప్రభుతో పాటు మనం కూడా ఈ భూమి మీద నీతిని స్థాపించే వాళ్ళమై దేవుని యొక్క ప్రియ కుమారుడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో అంతం వరకు నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోతే హల్లెలూయా, మన యొక్క సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు. వారు భూమిని స్వతంత్రించుకుంటారంట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్థాపించినటువంటి నీతిని, ఆయన న్యాయ తీర్పుని మనము అంగీకరించి అనుసరించాలి. యథార్థవంతులమై అనుసరించాలంట. అప్పుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడని వ్రాయబడిన ప్రకారము ప్రతి మేలు నీవు అనుభవిస్తాం. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ముందుగానే సిద్ధపరిచి దాచిపెట్టిన ఎంతో గొప్ప మేలులు ఉన్నాయంట. హల్లెలూయా. 31వ కీర్తన 19-20 వచనాలు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో ఎంతో గొప్పది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. దేవుడు
సిద్ధపరిచి దాచిపెట్టినటువంటి ఆ ఎంతో గొప్ప మేలుల్లో ప్రథమమైనది ఏంటంటే రక్షణ. ఏంటి? రక్షణ. ఆ రక్షణను కలుగజేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత ఆయన ద్వారా కలిగే ప్రతి గొప్ప మేలులన్నీ మనకి ప్రవాహంలాగా మనల్ని వెంబడిస్తాయి. హల్లెలూయా. దావీదు రాజు అంటాడు కదా, కృపాక్షేమములు నా వెంట వస్తాయి. హల్లెలూయా. కాబట్టి తప్పనిసరిగా మన జీవితాల్లో మనం ఎవరమో తెలుసుకోవాలి, మన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మనలను మన దేవుడు ఏం చేస్తున్నాడో, ఏ విధంగా ఆయన మనలను కాచి కాపాడుతూ పోషిస్తున్నాడో, సమస్తము యెహోవా ఈరే అయి చూసుకుంటున్నాడో తెలుసుకొని ఆయనను అనుసరించాలి. ఆయన నీతిని, ఆయన స్థాపించిన నీతిని, ఆయన న్యాయ తీర్పులను సేకరించి ఆయన అనుసరించాలి. అంటే ఆ నీతిని స్థాపించినటువంటి, ఆ న్యాయ తీర్పును తీర్చేటటువంటి యేసు ప్రభువుని అనుసరించాల. అప్పుడే ఈ భాగ్యాలన్నీ మనకు కలుగుతాయి. భయపడకుండా నిర్భయంగా ఈ లోకంలో మనం ఉన్నంత కాలము మనము జీవించగలుగుతాం. హల్లెలూయా. మనం పోయిన తర్వాత కూడా మన బిడ్డల గురించినటువంటి ఆందోళన, భయము అక్కరలేదు. ఎందుకంటే వాగ్దానాలు ఉన్నాయి, నీతిమంతుల సంతానము విడవబడదు. హల్లెలూయా. వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారని. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మరికొన్ని విషయాలు ఉన్నాయి ఇందులో, చాలా ప్రాముఖ్యమైనవి. తర్వాత దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఫ్రైడే ధ్యానించుకుందాం. మిగతా వచనాల్లో ఉన్న విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు దేవుని సొత్తు, స్వాస్థ్యం, దేవుని ప్రజలై ఉన్నాము. అలాగైతే నిన్న ఆయన విడువడు, ఎడబాయుడు. ధైర్యం తెచ్చుకో. ఎలాంటి పరిస్థితులు ఈ లోకంలో చుట్టుముట్టినా సరే, నీ దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీ దేవుని చేతుల్లో నుంచి నిన్ను, నీ బిడ్డల్ని ఎవరు అపహరించలేరు. అందుకని నిన్ను, నీ బిడ్డల్ని, మనలను, మన బిడ్డల్ని ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఒక సందర్భంలో యాకోబు దేవుడు తనను మర్చిపోయాడని దిగులుతో ఉంటే, యాకోబు, నేను నిన్ను మర్చిపోజాలనయ్యా, నా సేవకుడు అయిన యాకోబు, నేను నిన్ను మర్చిపోజాలను, నీ సంతతిని నేను మర్చిపోజాలను. చూడుము, నా అరచేతుల్లోనే నిన్ను చెక్కి ఉన్నాను. స్త్రీ అయినా తన చంటి బిడ్డను మర్చునేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నా చేతులలో అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆయన చేతుల్లో అమర్చుకొని ఉన్నాడు, చెక్కుకొని ఉన్నాడు. ఇంకెవరు తీయగలరు? అదే ప్రభు చెప్పింది, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటిని నేను ఎరిగి ఉన్నాను, వాటిని నా చేతిలో నుండి ఎవరు అపహరించలేరు, అవి నశించవు, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను అన్నాడు. నీవు ఆయన గొర్రెగా ఉండు, ఆయన గొర్రె పిల్లగా ఉండు, ఆయన స్వరాన్ని వింటూ ఆయన వెంబడించు, అంతవరకు వెంబడించు. నీకు ఏది కూడా కొదువు ఉండదు. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. ఆయన కాపరి, నీవు ఆయన గొర్రెవైతే నీకేది కొదువు ఉండదు. నిన్ను ఎవరు అపహరించలేదు. నెవర్, నో నెవర్
జరగదంటే జరగదు. ఆయన చేతుల్లో నీవు దాచబడి ఉన్నావు, చెక్కబడి ఉన్నావు. నీకు నిత్య జీవమే. ఇంకా అంతే. ప్రార్థించుకున్నాం. వాక్యాన్ని బట్టి సుకుమార్ చిన్న ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరు విన్న వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దిగులు పడకండి, భయపడకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ రాత్రి నైనా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి ప్రభా, మీరు ఇచ్చినటువంటి వాక్కుల కొరకై, వాక్యాల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభా, మీకు వందనాలు. నైనా మీరు మాతో స్పష్టంగా తెలియజేశారు నాయన ప్రభా. నైనా మీ ప్రజలను మీరు ఎడబాయిరని ప్రభా, నైనా మీ స్వాస్థ్యమును మీరు నైనా విడనాడరని ప్రభా, మీరు మాకు నాయన ప్రభా స్పష్టంగా తెలియజేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ విషయాన్ని ప్రభా నాయన మేము విశ్వసించి నైనా దృఢముగా నమ్మి ప్రభా స్తోత్రాలు నైనా ప్రభా. నైనా ఈ విషయం బట్టి ప్రభా నైనా ప్రభా మేము స్తుతించడానికి మాకు సహాయం చేయనైనా మీకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా నైనా ఈ భయంకరమైనటువంటి లోకములో, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రభా జీవిస్తున్నటువంటి మాలో నైనా మీరు నైనా మమ్మల్ని విడువురని, మీరు మమ్మల్ని ఎడబాయిరని, మీరు మాకు తోడుగా ఉన్నారని ప్రభా మేము విశ్వసించి దృఢముగా ప్రభా నైనా ఏ విషయానికి భయపడకుండా మేము నైనా ప్రభా ముందు కొనసాగడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. మీరు స్వరక్తాన్ని కార్చి ప్రభా నైనా మీ సొత్తుగా, మీ స్వాస్థ్యముగా నైనా మమ్మల్ని మీరు చేసుకున్న దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మమ్మల్ని ప్రభా మీ చేతులలో ప్రభా మీరు నైనా ప్రభా దాచుకుని ఉన్న దేవుడు, మీకు స్తోత్రాలు. ఎవరు దొంగిలించకుండా, ఎవరు అపహరించకుండా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ విషయాన్ని మేము గుర్తెరిగిన వారమై నైనా ప్రభా నైనా దేనికి కూడా మేము భయపడకుండా ప్రభా, ఏ విషయానికి కూడా నేను జడియకుండా ప్రభా స్తోత్ర, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా స్తోత్రం నాయనా ప్రభా. మీ స్వరాన్ని వింటూ ప్రభా మేము వెంబడిస్తూ నాయనా మేము ధైర్యముగా ప్రభా ముందు కొనసాగడానికి మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అంత మాత్రమే కాకుండా నైనా మీరు స్థాపించినటువంటి నీతిని ప్రభా అనుసరించే విషయంలో ప్రభా మేము యథార్థవంతులమయ్యి ప్రభా స్తోత్రం నాయనా. అలాగ అనుసరించడం ద్వారా కలిగే ప్రతి మేలును ప్రభా, ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి మాకు, మా కుటుంబాలకు నైనా అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. సహాయం చేయనైనా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ప్రభా మీ వల్లే ప్రభా స్తోత్రం నైనా ప్రభా. నైనా అయ్యా నైనా మీరు నాయన ప్రభా ఏర్పరిచినటువంటి ప్రభా నాయన అయ్యా నీతిని బట్టి నాయన యథార్థంగా నడుచుకొని ప్రభా స్తోత్రం నాయన మా జీవితాల్లో ప్రతి మేలు అనుభవించడానికి, సిద్ధపరిచిన ప్రతి మేలు అనుభవించడానికి ప్రభా నాయన మేము మాత్రమే కాకుండా ప్రభా మా బిడ్డలు కూడా నాయన విడవబడరని, భిక్షమెత్తరని మీరు సెలవిచ్చారు నాయన. అలాగూ నాయన ప్రభా మేము నడుచుకోవడానికి మీ కృప మాకు దయచేయమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకుల కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి
కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమ